హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, అమెరికా దేశంలో ఒక అంకుల్ ఉన్నాడు పిల్లలు. ఆ అంకుల్ పేరు సందీప్. సందీప్ అంకుల్ చాలా రిచ్ పర్సన్. ఆయన దగ్గర బోల్డ్ అనే డబ్బులు ఉన్నాయి. ఒకరోజు సందీప్ అంకుల్ బయటికి వెళ్తున్నప్పుడు అక్కడ మరి కొన్ని ఆవులు కనిపించాయి. ఆవులను చూసినప్పుడు ఈ ఆవు భలే ఉంది కదా, ఒక ఆవుని నేను పెంచేసుకుంటే నాకు ఇంకా పాలకి పెరుగుకి అసలు కొరత ఉండదు కదా అని ఆలోచించి సందీప్ అంకుల్ ఒక అంకుల్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఆ అంకుల్ వాళ్ళ దగ్గర బోల్డ్ అనే ఆవులు ఉంటాయి. అయితే సందీప్ అంకుల్ వాళ్ళని అడుగుతాడు, బాబు నేను ఒక ఆవును కొనుక్కోవాలని అనుకుంటున్నాను, మరి నాకు ఆవు కావాలి అని చెప్పినప్పుడు అక్కడున్న అంకుల్ అంటాడు, సరే నేను ఈ ఆవుని కొనుక్కోవాలంటే మీరు ఇంత అమౌంట్ కట్టాలి అని చెప్తాడు. పిల్లలు, వాళ్ళిద్దరూ కలిసి ఆ ఆవుని ఒక రేటుకి మాట్లాడుకొని, రేపు సాయంత్రంకెల్లా ఈ ఆవు మా ఇంట్లో ఉండాలి, తీసుకొచ్చే బాధ్యత మీదే, మాకేం సంబంధం లేదని సందీప్ అంకుల్ ఆ వ్యక్తితో మాట్లాడుకున్నాడు. ఓకే సార్, రేపటికెల్లా ఈ ఆవు మీ ఇంటికి వచ్చేస్తుంది సార్ అని చెప్పి ఆ అంకుల్ చెప్పాడు. పిల్లలు, సరే నెక్స్ట్ రోజు ఈ సందీప్ అంకుల్ బయటికి వెళ్తున్నప్పుడు ఒక అన్న ఆవును తీసుకొని వస్తున్నాడు. పిల్లలు, ఆ అన్న పేరు నిక్కీ. ఈ అన్న ఆవును ఎంతసేపు నెడుతున్నా అస్సలు కదలట్లేదు. పిల్లలు, చాలా ఇబ్బంది పెడుతుంది, మొండిగా అక్కడే నిలబడింది. అప్పుడు నిక్కీ అన్న అనుకున్నాడు, ఎవరన్నా నాకు హెల్ప్ చేస్తే బాగుండు, ఈ ఆవు చాలా మొండిగా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటున్నప్పుడు సడన్గా ఒక అంకుల్ కనిపించాడు. ఆ అంకుల్ పేరే సందీప్. కానీ ఈ సందీప్ అంకులే ఈ ఆవుకి ఓనర్ అన్న విషయం నిక్కీకి తెలీదు. అందుకని ఒక మాట అడిగాడు, అంకుల్ అంకుల్ కొంచెం నాకు హెల్ప్ చేస్తారా, ఈ ఆవు చాలా ఇబ్బంది పెడుతుంది, స్టబ్బర్న్గా ఉంది, కొంచెము ఆ ఇంటి దాకా నాకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తారా అని అడిగాడు. పిల్లలు, సందీప్ అంకుల్కి తను ఎక్కడికి వెళ్ళాలో అన్నీ తెలుసు, కానీ నిక్కీకి ఈ విషయం తెలియదని సందీప్ అంకుల్ సైలెంట్గా సరే బాబు పద వెళ్దామని చెప్పి మెల్లగా నిక్కీ అన్నకు ఆవును తీసుకెళ్లే విషయంలో హెల్ప్ చేయడానికి స్టార్ట్ చేశాడు. ఇద్దరు కలిపి నడిపిస్తుంటే అప్పుడు ఆ ఆవు చెప్పిన మాట వింటుంది. ఈజీగా సందీప్ అంకుల్ నిక్కీ అన్న ఇద్దరు కలిసి ఆ ఆవును తీసుకొస్తా ఉన్నారు. మరి ముందు నుంచి వెళ్తే ఆయన ఎవరో ఈ నిక్కీకి తెలిసిపోతుందని వెనక డోర్ నుంచి మరి నిక్కీని సందీప్ అంకుల్ తీసుకెళ్ళిన తర్వాత బాబు ఇక్కడ వరకే వస్తాను అని చెప్పి అక్కడ వదిలిపెట్టేసి ఇటు నుంచి ఫ్రంట్ డోర్లో నుంచి సందీప్ అంకుల్ వెళ్ళాడు. పిల్లలు, వెళ్ళి తన పని మనిషిని పిలిచి, అరే ఇలా రండిరా, ఆ డోర్ వెనకాల ఒక అబ్బాయి ఆవును తెచ్చాడు, ఆ ఆవును తీసుకొచ్చినందుకు ఆయనకి $50 ఇవ్వండిరా అని చెప్పాడు. పిల్లలు, సరే సార్ అని పని వాళ్ళు వెనక నుంచి వెళ్ళి ఆయనకు డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన తర్వాత ఇలాగే ఆ అన్న తీసుకొని వెళ్ళిపోయాడు. నిక్కీ అన్న ఆ డబ్బులు తీసుకొని బయలుదేరి వెళ్తా ఉంటే మధ్యలో కాసేపటికి సందీప్ అంకుల్ నిక్కీ అన్నకి ఎదురొచ్చాడు. ఏ బాబు నీకు డబ్బులు ఇచ్చారా వాళ్ళు అని అడిగితే, అవును సార్ ఇచ్చారు అని చెప్పాడు నిక్కీ అన్న. ఎంత ఇచ్చారు అని అంటే, $5 ఇచ్చారు సార్ అని చెప్పాడు. పిల్లలు, అవునా $5 ఇచ్చారా, కాదే ఇంకా ఇవ్వాలే, అయినా $5 ఎలా ఇచ్చారు అని అంటే, లేదు సార్ మరి నాకు $5 ఇచ్చారు, అంతే ఉండొచ్చు కదా సార్ ఒక ఆవును తీసుకెళ్ళినందుకు అని అంటే, లేదు నాతో వస్తావా, నీకు ఇంకా నేను ఎక్కువ డబ్బులు ఇప్పిస్తాను రా అని చెప్పినప్పుడు సరే అంకుల్ అని చెప్పి మరి నిక్కీ అన్న సందీప్ అంకుల్తో బయలుదేరి వెళ్ళాడు. వెనక నుంచి వెళ్ళిన తర్వాత ఎవరైతే నీకు $5 ఇచ్చారో వాళ్ళని గుర్తుపడతావా అని చెప్పినప్పుడు, ఇదిగో ఈ వైట్ షర్ట్ వేసుకొని బ్లూ ప్యాంట్ వేసుకున్న ఈ అంకులే ఇచ్చాడు అని చెప్పాడు. పిల్లలు, అలా చెప్పేసరికి అవునా అతను ఒకసారి రమ్మని చెప్పు అనగానే ఒక పని మనిషి వచ్చాడు. పిల్లలు, రాగానే బాబు మీ సార్ నీకు ఎంత ఇచ్చాడు బాబు అని అంటే, సార్ తప్పైపోయింది సార్, నేను తప్పు చేసేసాను సార్ అని భయపడుతున్నాడు. చెప్పు బాబు ఎంత ఇచ్చారు నీకు డబ్బులు అని అంటే, $50 ఇచ్చారు సార్. ఈ బాబుకి ఎంత ఇచ్చావు అని అంటే, $5 ఇచ్చాను సార్. అలా చేయటం ఎంత తప్పు, సార్ నీకు ఎంత ఇచ్చాడో నువ్వు అంత ఇవ్వాలి కదా అని చెప్పినప్పుడు, అప్పుడు నేను నీకు ఎంత ఇచ్చానో అంత ఇవ్వాలి, కానీ నువ్వు మధ్యలో కొంత అమౌంట్ దాచిపెట్టుకుంటావా, నువ్వు చేసిన తప్పు వల్ల నీకు శిక్ష ఏంటంటే నువ్వు నీ ఉద్యోగం పోగొట్టు
పోగొట్టుకున్నావు, నీకున్న మంచి పేరు పోగొట్టుకున్నావు, కాబట్టి నీకు నా దగ్గర పని చేయడానికి ఛాన్సే లేదు, ఇదే లాస్ట్ డే అని చెప్పి కోప్పడ్డాడు పిల్లలు. అప్పుడు అర్థమైంది నిక్కీ అన్నకు, ఓహో ఈరోజు నేను ఆవును తీసుకురావడానికి హెల్ప్ అడిగింది ఎవరినో కాదు, ఈ ఇంటి ఓనర్నేనా అని ఆశ్చర్యంగా నిక్కీ అన్న ఆ ఓనర్ అయిన సందీప్ అంకుల్ వైపు చూస్తుంటే సందీప్ అంకుల్ అంటాడు, నేను అతనికి $50 ఇచ్చాను, నువ్వు ఓన్లీ $5 ఇచ్చి $45 దగ్గర పెట్టుకుంటావా? నువ్వు అస్సలు నమ్మకస్తుడు కాదు, చెప్పిన మాట చెప్పినట్టుగా చేయలేదు, కాబట్టి నీ ఉద్యోగంలో నుంచి నేను వెళ్ళగొట్టేస్తున్నానని అతన్ని జాబ్లో నుంచి తీసేశాడు. చూసారా పిల్లలు, చెప్పిన పని చెప్పినట్టు చేయకపోవడం వల్ల అతను ఎంత అపనమ్మకస్తుడయ్యాడో. కొంచెం దాచిపెట్టుకుందామని అనుకున్నాడు, కానీ అతని ఉద్యోగమే దానివల్ల పోయింది. చిన్న చిన్న విషయాల కోసం ఆశపడితే పెద్ద పెద్దవి పోగొట్టుకునే ప్రమాదం ఉందని ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకోవచ్చు కదా పిల్లలు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక రాజు ఉన్నాడు పిల్లలు, అతని పేరు సౌలు రాజు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మాకు రాజు కావాలి, మమ్మల్ని పరిపాలించే రాజు కావాలి అని అడుగుతా ఉన్నారు. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తానే రాజుగా ఉండాలనుకున్నాడు పిల్లలు. కానీ వాళ్ళందరూ కోరుకునేసరికి సరేలే మీకు రాజు కావాలని అడుగుతున్నారు కదా అని సౌలును రాజుగా నియమించాడు. కానీ ఈ సౌలు అంకుల్ స్టార్టింగ్లో బాగానే ఉన్నాడు, కానీ ఒకరోజు సమూయేలు అనే ప్రవక్త ద్వారా దేవుడు సౌలు రాజు ఒక మెసేజ్ పంపిస్తాడు. అదేంటంటే అమాలేకీయులు అనే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు నా ప్రజలను చాలా ఇబ్బంది పెట్టారు, కాబట్టి సౌలు రాజు వాళ్ళతో యుద్ధం చేసి అమాలేకీయుల పేరు మీద ఉన్న మనుషులు కానీ వస్తువులు కానీ జంతువులు కానీ పూర్తిగా మనము వారిని లేకుండా చేయాలి అని దేవుడు చెప్పాడు పిల్లలు. అప్పుడు సౌలు రాజు ఓకే అయ్యా ఖచ్చితంగా చేస్తానని సమూయేలు ప్రవక్తకు జవాబు చెప్పాడు. ఇక చేస్తాడు కదా అని సమూయేలు ప్రవక్త వెళ్ళిపోయాడు. కానీ సౌలు రాజు అమాలేకీయులతో యుద్ధం చేసేటప్పుడు చాలా స్ట్రాంగ్గా బలంగా ఉన్న యానిమల్స్ అన్నిటినీ ఒక పక్కన పెట్టేస్తాడు. అంతేకాదు పిల్లలు, అమాలేకీయుల రాజైన అగగు అనే వ్యక్తిని కూడా తన ప్రాణాన్ని తీసేయకుండా ఆయన్ని కూడా పక్కన పెట్టేస్తాడు. మిగిలిన వాళ్ళందరినీ చంపేస్తాడు పిల్లలు. అయితే ఒక రాత్రి సమూయేలు అంకుల్ అలా పడుకున్నాడు పిల్లలు. అప్పుడు దేవుడు సమూయేలుకు చెప్తాడు, సమూయేలు సౌలు ఏం చేశాడో తెలుసా, నేను చెప్పిన మాట 100% లోబడతాడేమో అనుకున్నాను, కానీ చెప్పింది చెప్పినట్టు చేయలేదు సమూయేలు అని అనేసరికి సమూయేలుకి చాలా బాధేస్తుంది. అయ్యో ప్రవ్వా చెప్పిన మాట వినలేదా, ఆయనకి క్షమించు ప్రవ్వా, ప్లీజ్ ప్రవ్వా అని ఆ రాత్రంతా సమూయేలు ప్రవక్త సౌలు రాజు కోసం దేవుని దగ్గర బతిమాలుకుంటాడు పిల్లలు. పొద్దున్న లేచి సౌలు దగ్గరకు వచ్చి అన్నీ చూస్తూ ఉంటాడు పిల్లలు. అప్పుడు కొండ మీద సౌలు యుద్ధం అంతా చేసేసి అయిపోయినప్పుడు జెండా పాతేస్తారు. ఆ జెండా పాతేయడానికి వెళ్తున్నాడు పిల్లలు. అప్పుడు సమూయేలు అంటాడు, సౌలు నేను చెప్పిన పనులన్నీ చేసేసావా అని అంటే సౌలు రాజు అంటాడు, చేసేసానయ్యా, కంప్లీట్లీ మొత్తం చేసేసానయ్యా అని అబద్ధం చెప్తాడు పిల్లలు. మనం అబద్ధం చెప్పొచ్చా? మమ్మీకి చేయకుండా చేసేసామని చెప్పొచ్చా? హోంవర్క్ చేసుకున్నావా నాన్న అంటే అయిపోయింది మమ్మీ, నో హోంవర్క్ టుడే, ఈరోజు ఏం లేదు మమ్మీ, మా టీచర్ ఏం హోంవర్క్ ఇవ్వలేదు అని ఇంట్లో మమ్మీకి అబద్ధాలు చెప్తుంటారు. పర్సులో డబ్బులు తీసావంటే నేను తీలే మమ్మీ అంటారు. నాన్న నువ్వేంటి ఇలా మాట్లాడొచ్చని నేను అనలే మమ్మీ అంటారు. అలా చాలాసార్లు అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అరే నువ్వు స్కూల్లో ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు కాపీ కొట్టావు కదా అంటే నో టీచర్, నిజంగా నేను అసలు కాపీ కొట్టలేదు టీచర్ అని టీచర్కి కూడా అబద్ధాలు చెప్తూ ఉంటారు. పిల్లలు మనం అబద్ధాలు చెప్పొచ్చా? బైబిల్ చెప్తుంది అబద్ధాలు ఆడకూడదని. సౌలు రాజు సమూయేలు ప్రవక్తతో అబద్ధం ఆడుతూ నా పనంతా చేసేసాను అని చెప్పాడు పిల్లలు. అప్పుడు సమూయేలు అన్నాడు, మరి నాకు వినిపిస్తున్న యానిమల్ సౌండ్స్ ఏంటి, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడిగినప్పుడు అవా ఏం లేదు సమూయేలు గారు, కొంచెం బాగున్నాయి కదా దేవుడికే ఇద్దామని చెప్పి అలా సేవ్ చేసి పెట్టాను అని చెప్పేసరికి ఎంత కోపం వచ్చిందో సమూయేలు
సమూయేలు ప్రవక్తకి, అదేంటి అమాలేకీయుల పేరే లేకుండా దేవుడు చేయాలనుకుంటే నువ్వు ఆ యానిమల్స్ని కూడా ఉంచావా అని చెప్తా ఉంటే లోపల నుంచి ఇంకొక రాజు వస్తుంటాడు. ఆయన పేరే అగగు, అమాలేకీయుల రాజు. నవ్వుకుంటా వస్తూ అంటాడు, ఆహా నాకు మరణం తప్పిపోయింది, నన్ను చంపకుండా వదిలేశారు, నేను ఎంత గ్రేట్ కదా, నేను చాలా లక్కీ అనుకుంటూ వస్తున్నాడు. మరి ఈయనెందుకు బతుకున్నాడు అని సమూయేలుకి ఎంత కోపం వచ్చిందో వెంటనే సౌలు రాజుతో అంటున్నాడు, దేవుడు చెప్పిన మాట నువ్వు వినాలి కదా సౌలు, ఎందుకు నువ్వు అంత డిజొబీడియంట్గా ఉన్నావు? నువ్వు ఇచ్చే బలుల కంటే, నువ్వు ఇచ్చే ఆఫరింగ్స్ కంటే, నువ్వు ఇచ్చే అర్పణల కంటే దేవుని మాట వినటమే చాలా ఇంపార్టెంట్. ఎట్లా చెప్పాడో దేవుడు మనం అట్లా చెయ్యాలి. 70% ఒబీడియంట్గా ఉన్నా రిమైనింగ్ 30% నువ్వు ఒబే అవ్వకపోతే యు ఆర్ స్టిల్ డిసొబీడియంట్. కాబట్టి నువ్వు ఇచ్చే అర్పణలు కాదు, నీ విధేయతను దేవుడు కోరుతున్నాడు అని చెప్పి సమూయేలు కత్తి తీసుకొని అగగును చంపేస్తాడు. పిల్లలు చంపేసి చాలా కోపంతో నువ్వు దేవుని మాట వినలేదు అనుకుంటూ వెళ్ళిపోతా ఉంటే అప్పుడు సౌలు రాజు సమూయేలుని పట్టుకొని బతిమాలుకొని, నా కోసం ప్రార్థన చేయి, నాకు భయమేస్తుంది, దేవుడు నన్ను ఏమనొద్దు, నాకు శిక్ష వద్దు, నాకు పనిష్మెంట్ వద్దు అంటుంటే సమూయేలు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంటాడు. పిల్లలు చెప్పింది చెయ్యకుండా ఇంకా నేను చేసేసానని అబద్ధం ఆడతావా? అమాలేకుల్ని మొత్తం చంపేయమంటే అమాలేకుల రాజును బతకనిస్తావా? అంటే గాడ్స్ ప్లాన్ నువ్వు నెరవేర్చకుండా నీ ఓన్ ప్లాన్స్ నువ్వు నెరవేరుస్తావా అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంటే సమూయేలు అంకుల్ బట్టలు పట్టుకొని సౌలు రాజు బ్రతిమాలుతుంటే సీరియస్గా వెళ్ళిపోవడం వల్ల సమూయేలు అంకుల్ డ్రెస్ ఒక పక్కన కొంచెం చినుగుతుంది. వెంటనే సమూయేలు అంకుల్ అంటాడు, నువ్వు నా డ్రెస్సు ఎలా చింపావో దేవుడు కూడా నీ రాజ్యాన్ని 2 ముక్కలు చేసేస్తాడు అని చెప్పి మరి సమూయేలు అంకుల్ అంటాడు. పిల్లలు ఈ లెసన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం? దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు మనం చేయాలి. 100% ఒబీడియన్స్ని దేవుడు మన నుండి కోరుతున్నాడు. సౌలు రాజు దేవుడు చెప్పిన మాటను 100% ఒబే చెయ్యనందుకు నిజంగానే దేవుడు చెప్పినట్టు సౌలు రాజు యొక్క రాజ్యాన్ని 2 ముక్కలు చేస్తాడు. 12 గోత్రాలు, 10 గోత్రాలు ఒక సైడు, 2 గోత్రాలు ఒక సైడు, అలా రాజ్యము 2 ముక్కలు అయిపోతుంది. సౌలు రాజు దేవునికి లోబడనందుకు సంతోషం లేకుండానే చనిపోయాడు. పిల్లలు ఎంత సాడ్ థింగో కదా. అందుకే దేవుడు చెప్పినట్టు మనం వింటే దేవుడు మనల్ని ఉన్నతంగా నిలబెడతాడు. మనం హై పొజిషన్కి వెళ్ళాలి అంటే, అన్నిట్లో ఉన్నతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం దేవుని మాటకు ఒబే చేయాలి. పిల్లలు ఇందాక మనం విన్నాం కదా, ఏం విన్నాము? సందీప్ అంకుల్ తన వర్కర్తో చెప్పాడు కదా, $50 నిక్కీకి ఇమ్మంటే ఆయన $45 దాచిపెట్టేసుకొని $5 ఇచ్చాడు. దానివల్ల ఉద్యోగమే పోయింది. అమాలేకుల్ని పూర్తిగా చంపమని దేవుడు సౌలు రాజుకి చెబితే కొంతమందిని ఉంచి కొంతమందిని చంపినందుకు ఆయనకున్న ఆ రాజరికమే పోయింది. దేవుడు సౌలు రాజు చేతుల్లో నుండి తన రాజ్యాన్ని తీసేశాడు. భయంకరంగా సౌలు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. పిల్లలు దేవుడు మనల్ని నమ్మకంగా ఉండాలని కోరుతున్నాడు. చెప్పిన మాట చెప్పినట్టు చేస్తే మనం ఫెయిత్ఫుల్ పీపుల్. కానీ చెప్పిన మాట వినకుండా సొంతంగా మన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దానివల్ల మనం చాలా నష్టపోతాం. కాబట్టి కిడ్ స్టోరీ టైం ద్వారా హానెస్ట్గా ఉండాలని నేర్చుకున్నాం. మరి 100% ఒబీడియంట్గా ఉందామా పిల్లలు? మమ్మీ చెప్పిన మాటలు, డాడీ చెప్పిన మాటలు, సండే స్కూల్ టీచర్స్ చెప్తున్న మాటలు, పాస్టర్ అంకుల్ పాస్టర్ అక్క చెప్తున్న మాటలు, అలాగే మన స్కూల్లో టీచర్స్ చెప్తున్న మాటలన్నిటికీ చక్కగా ఒబే అవుతున్నప్పుడు, ప్రాముఖ్యంగా దేవుని వాక్యానికి మనం ఒబే అవుతున్నప్పుడు దేవుడు మనల్ని 100% బ్లెస్ చేస్తాడని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? దేవా 100% నీ మాటలకు నేను ఒబీడియన్స్ చూపించడానికి నాకు సహాయం చేయండి అని యేసయ్యని అడుగుదామా? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభువా. సందీప్ అంకుల్ వాళ్ళ వర్కర్ ఫెయిత్ఫుల్గా లేనందుకు తనకున్న ఉద్యోగము మంచి పేరు పోగొట్టుకున్నాడు. అలాగే సౌలు రాజు ఫెయిత్ఫుల్గా
ఫెయిత్ఫుల్గా ఉండనందుకు తన రాజ్యాన్నే పోగొట్టుకున్నాడు. ప్రవ్వా, ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మమ్మల్ని ఫెయిత్ఫుల్గా ఉండమని మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు ప్రవ్వా. ఇంట్లో కానీ, చర్చిలో కానీ, స్కూల్లో కానీ, బయట ఎక్కడున్నా కూడా నీకు మా పేరెంట్స్కి ఫెయిత్ఫుల్గా ఉండే కృప ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడుకు మీరు అనుగ్రహించి ప్రత్యేకంగా స్పెషల్గా మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయమని వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ బస్ నేర్చుకుందామా? యోబు 8:20, జోబ్ 8:20. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. మరోసారి నేర్చుకుందామా? ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. యోబు 8:20. ఓకే చిల్డ్రన్, ఇప్పటి వరకు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు విన్న లెసన్లో నుంచి మీకోసం కొన్ని ప్రశ్నలు. సందీప్ అంకుల్ నిక్కీకి ఎంత మనీ ఇమ్మని చెప్పారు? చెప్పినంత డబ్బులు ఇవ్వనందుకు ఆ వర్కర్ ఏమి పోగొట్టుకున్నాడు? సౌలు రాజుకు దేవుడు ఎవరిని లేకుండా చేయమని చెప్పాడు? చెప్పిన మాట పూర్తిగా విననందుకు సౌలు రాజు ఏమి పోగొట్టుకున్నాడు? ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.